హాయ్ అండి, వెల్కమ్ టు రామచిలుకలు వ్లాగ్స్. ఈరోజు అయ్యప్ప స్వామివారి పూజ అయితే చూపిస్తాను. మా ఊర్లో అయ్యప్ప స్వామివారి పూజతో పాటు పక్కన ఊర్లో ఉన్న అయ్యప్ప స్వామివారి పూజ కూడా చూపిస్తాను. ఇదైతే ఇక్కడ ద్వీపం అయితే వెలిగించారు. దీంతో పాటు మెట్టుమెట్టుకి కలశాలను అయితే పెట్టారు. ఇక్కడ అయ్యప్ప స్వామివారికి అయితే అభిషేకం చేస్తున్నారు తేనెతోటి. అంతేకాదు ఇక్కడ పెట్టిన కలశాలు ఒక్కొక్క స్వామి తీసుకెళ్ళి స్వామివారికి అభిషేకం అయితే చేస్తున్నారు. అంతేకాదు ఇక్కడ మెట్టుకి మీరు లైట్లు కూడా చూడొచ్చు. చాలా బాగా పెట్టారు, చాలా బాగా డెకరేషన్ కూడా చేశారు. దీంతో పాటు పక్క ఊర్లో కూడా చాలా బాగా చేశారండి. నాకు పక్క ఊర్లో కూడా బాగా నచ్చింది. చూసారు కదా, ఒక్కొక్క స్వామివారు తీసుకెళ్ళి కలశంలో ఉన్న వాటర్ని అయితే స్వామివారికి పోస్తున్నారు. చాలా బాగా జరిగింది. ఇది పక్క ఊర్లోదండి. ఇక్కడ కూడా చాలా బాగా డెకరేషన్ చేశారు. మీరు డెకరేషన్ అయితే అసలు చాలా బాగుంది. అసలు ఇక్కడ ఎక్కువ మంది స్వాములు చాలామంది వచ్చారు. అంతేకాదు మా ఊర్లో అయితే చెంబులతో పెట్టారు కదండి కలశం. సో ఇక్కడ బిందులతో పెట్టారు కలశాలు. చూడండి, మీరు చూడొచ్చు, చూపిస్తాను. అంతేకాదు అమ్మవార్లు కూడా చాలా బాగా డ్యాన్స్ చేశారు. చాలా బాగా చేశారు. చూసారు కదా ఎంత బాగా చేశారో, నిజంగానే అంత బాగా చేశారు. అంతేకాదు ఇక్కడ ఏంటంటే అంతకుముందు నేను అయ్యప్ప స్వామి పడి పూజ అంటే అది అట్టి డిప్పలు ఉంటాయి కదండి, అట్టి డిప్పలు పెట్టి ఒక గోపురం టైపు కట్టి మందిరం కట్టి అట్టి డిప్పలతోనే 18 మెట్లను చేసేవారు. నాకైతే అది తెలుసు. చామంతి పూలతో డెకరేషన్ చేసేవారు. ఇప్పుడైతే ఈ విధంగా అయితే చేస్తున్నారు అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.